మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నే రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్దమోరి వద్ద రైలు పట్టాల పునరుద్ధరణ పూర్తయింది. యుద్ధ ప్రాతిపదికన రైల్వే శాఖ అధికారులు 36 గంటల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు. సింగిల్ ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ట్రయల్ రన్ పూర్తయితే క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, గత వారం రోజుల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పెద్దమోరి పొంగడం వల్ల వరంగల్ నుంచి విజయవాడ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ వెళ్ళే ప్రతి ఒక్క ట్రైన్ రద్దు చేశారు. సుమారుగా రోజుకు 400 వస్తాయి బడి ట్రైన్లు ఈ రూట్ లో నడుస్తుంటాయి. కానీ 36 గంటలు ఇది జరిగి 36 గంటలు అవుతుంది. పగలనక రాత్రనక రైల్వే శాఖ శ్రమించి 36 గంటల్లో సింగిల్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం సింగిల్ ట్రాక్ పై ట్రయల్ రన్ కూడా చేశారు. ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఇక్కడి నుంచి ఇంకో ట్రాక్ లో రేపటి వరకు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇంకో ట్రయల్ రన్ చేసినాక ఇది క్లియర్ గా సక్సెస్ఫుల్ గా ఉంటే మాత్రం ఈ రోజు సాయంత్రం నుంచి రైలు పునరుద్ధరించే అవకాశం ఉందని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. సంతోషం. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది నాయన.